గ్రామం విజిట్ కార్యక్రమం గౌరవ కలెక్టర్ గారు తీసుకొచ్చారు. చాలా సంతోషదాయకమైంది. స్థానికంగా క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తుంది తప్ప పరిష్కారానికి కావాల్సిన నిధులు కూడా నిధులించాలని కోరుతున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము గౌరవ కలెక్టర్ గారికి గౌరవ సబ్ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టినప్పుడు మరి ఏదైతే ఎల్నినో ప్రభావం చేత రైతాంగం చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. పాలతూరు మన్యం జిల్లాకి సాగునీటి వనరులు కొరతలేదు, కానీ నిర్వహణ లోపం చాలా తీవ్రంగా ఉంది. అందుకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరాం. దాన్ని మనం రమ్మని చెప్పారు. ఏదో చూస్తే ఇక్కడ గ్రీవెన్స్ ఎలా ఉందో తప్ప నిర్వహణ సంబంధించి కానీ ఆయా డిపార్ట్మెంట్ సంబంధించిన విషయాలు కానీ చర్చించడానికి అవకాశం లేకుండా పోయింది. ఏదైతే మా ప్రధాన డిమాండ్ ఉందో ఎల్నినో ప్రభావం చేత ఎదురవుతున్న సమస్యలకి ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి ఇరిగేషన్ శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, శ్రీకాకుళంలో వీరితో సమావేశం వేయమని చెప్పాము. ఆ విధంగా వేస్తే ఈ ప్రభావానికి సంబంధించిన అంశాలని ఎదుర్కొనే సందర్భంలో రైతుల్లో చైతన్యం తేవాలి. అలాగే నీటి నిర్వహణ చాలా కీలకమైంది. ఎందుకంటే వాతావరణ శాఖ వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు, అలాగనే అడుగునీళ్ళు కూడా చెప్తున్నారు, సైంటిస్టులు చెప్తున్నారు. ఎల్నినో ప్రభావం ఇప్పుడే సమస్య కాదు. ఇది ఇప్పటికే వర్షాభావం ఎదురయ్యింది, ఎదలు ఆకులు ఎండిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాల్సి ఉంది. అటువంటి చర్యలు ఇప్పటివరకు ఏమీ లేవు. అలాగనే ఏ అధికారులు కూడా దాని మీద రెస్పాండ్ అవ్వడం లేదు. ప్రధానంగా సాగునీటి వనరులకు సంబంధించి తోటపల్లి, నాగావాలి, జంజావతి, రేవాడిగడ్డ, ఎంగళరాయ, సోను నదులు ఉన్నాయి. వాటి మీద అనేక కట్టడాలు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి. సుమారు 1,30,000 ఎకరాలు సాగునీరుకి అవకాశం ఉంది ఇక్కడ. కానీ నిర్వహణకు సంబంధించి చూసుకుంటే తాడుపల్లి ఎడవ ప్రధాన కాలువ, ఎడవ తూర్పు ప్రధాన పాత కాలువ సంబంధించి చూసుకుంటే 40 మంది రస్కేలు ఉండాలి, కేవలం 5 ఉన్నారు. సీజనల్ రస్కేలు ఏర్పాటు చేయాలని అడుగుతున్నాం. ఎడవ ప్రధాన కాలువలో పాత కాలువకు సంబంధించి ఏదైతే హుస్సేన్పురం దగ్గర 7-8 బ్రాంచ్లు ఉన్నాయో అక్కడ నుంచి సాగునీటి కష్టమవుతుంది. పంటలు పండడానికి కావాల్సిన నీరు రావడం లేదు. చివరి ఆయకట్టు అయితే సాగునీరు అందడం లేదు. పండే దగ్గర 2 పంటలు పండుతున్నాయి, పంట దగ్గర పూర్తిగా పంటలు పండేస్తున్నాయి. కానీ అధికార యంత్రాంగం అది ఏమీ పట్టించుకోవడం లేదు. చివరి ఆయకట్టు రైతులు ఎందుకో గొంతులు పెడతారు. గ్రామాల్లో రండి, పొలాలు చూడండి. అందుకని చెప్పి ఎల్నినో ప్రభావం చేత ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకొని నిలబడడానికి పార్వతీపురం మన్యం జిల్లాకు కావాల్సిన సాగునీటి వనరులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి తక్షణమే గౌరవ కలెక్టర్ గారు మేము అడుగుతుంది ఒకటే, డిపార్ట్మెంట్లు ఏవైతే చెప్పామో వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, అలాగనే ఉద్యానవన శాఖ, సెరికల్చరల్, నీటిపారుదల శాఖలతో కలిపి ఉమ్మడి సమావేశం అఫీషియల్గా వేయండి. ఇలా అందరితో కలిపేస్తే మాత్రం రిజల్ట్ రాదు. ఆ విధంగా చేసి ప్రత్యామ్నాయ పంటల మీద అలాగే చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత క్షేత్రస్థాయిలో ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సమావేశం రైతాంగానికి ఉపయోగపడేట్టుగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే రైతులు ఈ ఎల్నినో ప్రభావానికి అన్నీ ఉన్నాయి. ఎల్నినో పద్ధతిలో పార్వతీపురం మన్యం రైతాంగం భావిస్తున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు భగీరథుడిగా పేరు పొందాడు. కావేరీ గంగా నదులు కలపడానికి ప్లాన్ చేస్తున్నాడు. కానీ సక్రంగా ఉండాడు. ఆయన తలంచుకున్నట్లయితే తోటపల్లి నుండి ఎడం కాలువ బాగు చేయించి శివారు భూములైనటువంటి పాల్గొండ, బూజు పండ్లకు సంబంధించిన భూములకి నీరు ఆయన తలంచుకుంటే ఏమీ కాదు. 1000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ 100 కోట్లు అంటే 300 కోట్లు ఏర్పాటు చేయనట్లయితే మా అందరికీ 40,000 ఎకరాలకి నీరు సక్రంగా అందుబాటు అవుతుందని భావిస్తున్నాము. అది గ్రహించి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు స్పందించి, అలాగే కలెక్టర్ గారు స్థానికంగా స్పందించి మాకు అన్ని ఏర్పాట్లు చేసి మా రైతాంగాన్ని ఆదుకుంటారని మనవి చేస్తున్నాము. జై హింద్, జై భారత్.